సూర్యుడు ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క రాశిలోకి సంక్రమణ అయితే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించినది మొదలు వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు ఉన్న మధ్య సమయాన్ని కర్తరి అని అంటారు. అంటే భరణి నక్షత్రంలో 3-4 పాదాలు, ఇంకా కృత్తికా నక్షత్రం 4 పాదాలు, రోహిణి మొదటి పాదం, ఈ 7 పాదాలు ఉన్న కాలాన్ని కర్తరి అని పిలుస్తారు. కర్తరి అంటే వాడుక భాషలో కత్తెర అని అర్థం. సాధారణంగా మనకి ఈ కత్తెరలు 2 విధాలుగా అయితే ఏర్పడతాయి. డొల్లు కత్తెరి, నిజ కత్తెరి. డొల్లు కత్తెరని చిన్న కత్తెర అని, ఇంకా నిజ కత్తెరని పెద్ద కత్తెర లేదా వాస్తు కత్తెర అని పిలుస్తారు. సూర్యుడు భరణి నక్షత్రంలో 3-4 పాదాలలో ఉన్న కాలాన్ని డొల్లు కత్తెరి లేదా చిన్న కత్తెరి అని పిలుస్తారు. ఇంకా సూర్యుడు కృత్తిక మొదటి పాదంలో ప్రవేశించింది మొదలు డొల్లు కత్తెరి ముగిసి నిజ కత్తెరి అనేది ప్రారంభమవుతుంది. ఇంకా సూర్యుడు రోహిణి నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించింది మొదలు మనకి పెద్ద కత్తెరి అంటే నిజ కత్తెరి అనేది త్యాగం అవుతుంది. ముఖ్యంగా ఈ కత్తెరి సమయంలో కర్ర, రాయి, మట్టితో చేసే పనులు వద్దు అంటారు. ఎందుకంటే కర్షక కార్మికులను దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో వడగాల్పుల నుండి రక్షించుటకై ఈ పనులు చెయ్యకూడదు అని అంటారు. అయితే మనకి 2025వ సంవత్సరంలో ఈ కత్తెరలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా చిన్న కత్తెర ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి తిథి 2025 మే 4 ఆదివారం సాయంత్రం 6:44 ప్రారంభమయ్యి 2025 మే 11 ఆదివారం చతుర్దశి తిథి సాయంత్రం 5:31 మనకి ఈ చిన్న కత్తెరి అంటే డొల్లు కత్తెరి అనేది ముగుస్తుంది. ఇంకా మనకి పెద్ద కత్తెరి డొల్లు కత్తెరి ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. అంటే 2025 మే 11 ఆదివారం సాయంత్రం 5:31 పెద్ద కత్తెర ప్రారంభమయ్యి 2025 మే 28 బుధవారం విద్యా తిథి రాత్రి 1:28 పెద్ద కత్తెర అనేది త్యాగం అవుతుంది. మనకి ఆల్మోస్ట్ గా ఈ మే నెలంతా కూడా ఈ కత్తెర అయితే ఉంటుందండి. అంటే 25 రోజులు మనకి ఈ కత్తెర అయితే ఉంది.